ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ఆయుర్వేద గృహ చికిత్సలు, హోమ్ రెమెడీస్ ఇన్ తెలుగు. శాస్త్రీయ సులభ చికిత్సలు తెలుగులో మొదటి భాగం. ఈ విభాగాన్ని చూద్దాం. ఆకలి తగ్గటం అనేది ఎంతో మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. ఇలాంటి ఈ ఆకలి తగ్గినప్పుడు ఇక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆయుర్వేదం ఎన్ని రోగాలు పెరిగినా, ఎన్ని వ్యాధులు వచ్చినా మనిషి ఆకలిని గనక ప్రొటెక్ట్ చేయగలిగితే ఆ మనిషికి ఏం కాదు అంటుంది. కాబట్టి ఆకలి చాలా ముఖ్యం. మీకు ఆకలి తగ్గినప్పుడు, దాంతో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసుకుందాం. హింగ్వాష్టక చూర్ణం, ఇది మీకు ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది. ఇంగువ ప్రధాన పదార్థంతో తయారవుతుంది. దీన్ని తెచ్చుకోండి. కారపొడిలాగా మొదటి ముద్దలో కాస్త నెయ్యి వేసి దీన్ని తినేయండి. దీంతో అజీర్తి తగ్గుతుంది, అలాగే ఆకలి పెరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య, ఎంతో మందిని వేధించే సమస్య, కడుపులో మంట. విపరీతమైనటువంటి అశాంతిగా ఉంటూ ఉంటుంది. ఒక రకమైనటువంటి కొలిమి మండుతున్నట్టుగా ఉంటుంది. ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్, ఛాతిలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసుకుందాం. అతి మధురం, అలాగే ఎండు ద్రాక్ష, అలాగే కరక్కాయ పైన ఉండేటటువంటి పెచ్చులు అన్నిటినీ సమానంగా తీసుకోండి. మెత్తగా పొడి చేసుకోండి, నిల్వ చేసుకోండి. దీనికి కాస్త చక్కెర కలిపి లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో కడుపులో మంట తగ్గుతుంది. ఈ అతి మధురాన్ని ఎష్టి మధుకం అంటారు. ఎండు ద్రాక్ష, గింజలు ఉండేటటువంటి ఎండు నల్ల ద్రాక్ష, అంతేగాని కిస్మిస్లు కాదు. అలాగే కరక్కాయ పైన ఉండేటువంటి ఒలుపు, అంటే గింజలు తీసేసి ఒలుపును మాత్రమే తీసుకోవాలి. అన్ని సమాన భాగాలు తీసుకొని మెత్తగా పొడి చేసి నిల్వ చేసుకోండి. దీన్ని ఎప్పటికప్పుడు ఒక అర చెంచా తీసుకొని ఒక అర చెంచాడు చక్కెర కలుపుకొని సేవించండి. కడుపులో మంట తగ్గుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమస్య, ఎంతో మందిని వేధించే సమస్య, కడుపులో పుండు తయారవటం, అల్సర్స్. దీన్ని అశ్రద్ధ చేయకూడదు. చేస్తే అనేక ఇక్కట్లు, అంటే క్యాన్సర్లు ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఇలాగా మీకు కడుపులో అల్సర్ ఉంటే ఏం చేయాలి తెలుసుకుందాం. పిప్పళ్ళు వేయించండి. ఈ పిప్పళ్ళని లాంగ్ పెప్పర్ అంటారు. తర్వాత పొడి చేసుకోండి. పచ్చి పిప్పళ్ళు అంత బాగా పొడి కావు. ఇలా దీన్ని పొడి చేసుకొని దీనికి సమాన భాగం మండూర భస్మం కలపండి. ఈ మండూర భస్మం మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. ఇలా కలిపి నిల్వ చేసుకోండి. దీనికి తగినంత తేనె కలిపి ఎప్పటికప్పుడు ఒక 3 గ్రాముల పొడిని ఒక 3 గ్రాముల తేనెతో కలిపి సేవించండి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తూ ఉంటే కడుపులో పుండు తగ్గుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య, ఎంతో మందిని వేధించే సమస్య, కడుపు నొప్పి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళలో కూడా ఒక్కోసారి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ కడుపు నొప్పికి ఏం చేయాలి తెలుసుకుందాం. భాస్కర్ లవణం, ఇది మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. పుల్లగా కాస్త ఉప్పుగా బాగుంటుంది. ఈ భాస్కర్ లవణాన్ని మజ్జిగకి కలపండి, సేవించేయండి. ఒక అర టీ స్పూన్ భాస్కర్ లవణాన్ని ఒక అర గ్లాస్ మజ్జిగకి కలిపి లోపలికి తాగండి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది. ఇక మరొక సమస్య, బంక విరేచనాలు, జిగట విరేచనాలు. మన ఇండియాలో చాలా సాధారణంగా కనిపించే సమస్య ఇది. అమీబియాసిస్, జియార్డియాసిస్, అలాగే ఫుడ్ పాయిజనింగ్లు ఏదేమైనప్పటికీ ఈ బంక విరేచనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. మారేడు పిందెలు, సొంఠి, అలాగే బెల్లం అన్ని సమాన భాగాలు తీసుకోండి. అన్నిటినీ కలిపి నిల్వ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక చెంచా నుంచి 1.5 చెంచా వరకు ఒక అర గ్లాసు మజ్జిగకి కలిపి తాగండి. దీంతో బంక విరేచనాలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య సాధారణ జ్వరాలు, పిలిస్తే పలుకుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెంటనే జ్వరం వచ్చింది కదా అని ఏదో క్రోసిన్ ఇలాంటివి వేయకుండా మంచి ఔషధాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. వాకుడు, పుష్కరమూలం, నేలవేము, తిప్పతీగ, సొంఠి అన్నిటినీ కూడా సమానంగా కలుపుకొని కచ్చాపచ్చాగా దంచి టీ పొడిలాగా పెట్టేసుకోవాలి, నిల్వ చేసుకోవాలి. దీన్ని ఒక గుప్పెడు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి ఒక పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి కషాయం తయారు చేసుకొని ఆ కషాయం తాగేయాలి. దీంతో అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య చలి జ్వరం, ముఖ్యంగా మలేరియా ఇలాంటి వాటి వల్ల కానీ ఏదన్నా విషం శరీరంలో చేరినప్పుడు కానీ లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కానీ బాగా చలితో కూడిన జ్వరం వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. సుదర్శన చూర్ణం, ఇది మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. బాగా చేదుగా ఉంటుంది కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సుదర్శన చూర్ణాన్ని ఒక 6 చెంచాడు తీసుకొని దానికి సీతాంశు రసం, ఇది కూడా మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. దీన్ని కలపండి. అంటే రెండింటిని ముందు సీతాంశ రసాన్ని మెత్తగా పొడి చేసి సుదర్శన చూర్ణాన్ని కలిపి ఈ కాంబినేషన్ని తేనెతో కానీ నీళ్లతో కానీ తీసుకోండి. దీంతో చలి జ్వరం ఇది తగ్గుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇక మరొక సమస్య దగ్గు. ఈ దగ్గు బాధితుల్ని బాధిస్తుంది, ఎదుటి వాళ్ళని బాధిస్తుంది, ఎందుకంటే డిస్టర్బెన్స్ కాబట్టి. ఒకవేళ మీకు ఇలాగా దగ్గుంటే ఏం చేయాలి తెలుసుకుందాం. అడ్డసరం, వాస అంటారు సంస్కృతంలో. దీని ఆకుని తెచ్చుకోండి, పచ్చిగా కానీ లేకపోతే కాస్త ఎండిని కానీ వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి. ఈ కషాయాన్ని కాస్త తేనె కలిపి తాగుతూ ఉండండి, దగ్గు నిశ్చయంగా దగ్గుతుంది. ఈ అడ్డసరం ఆకులతోటే వాస సిరప్ ఇలాంటి ఔషధాలు కూడా దొరుకుతాయి. ఇక మరొక సమస్య దగ్గు ఆయాసం కలిపి ఉండటం, ఇది కూడా చాలా బాధించేటువంటి సమస్య. ఈ సందర్భంగా అంటే దగ్గు ఆయాసాలు ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. అల్లం రసం, అల్లాన్ని పైన ఉండేటువంటి చెక్కంతా గీరి ఆ కండ భాగాన్ని దంచి రసం తీయండి. దీనికి సమాన భాగాన్ని తేనె కలపండి, చేతిలో వేసుకొని చప్పరిస్తూ నాకండి. జలుబు, దగ్గు, ఆయాసం ఇవన్నీ ప్రథమ దశలో తగ్గిపోతాయి. ఇక మరొక సమస్య కఫంతో కూడిన దగ్గు, ప్రొడక్టివ్ కాఫ్. దీన్ని అశ్రద్ధ చేస్తే ఆ కఫం ఊపిరితిత్తులకు చేరి బ్రాంకైటిస్, న్యూమోనియాలు ఇలాంటి అనేక సమస్యలు కలిగిస్తాయి. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. ఎలా? కఫంతో కూడిన దగ్గులో తాడిసాది చూర్ణం, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ తాడిసాది చూర్ణం మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. ఒక 1/2 చెంచాడు తీసుకొని తేనెతో కలిపి నాకాలి. ఇక మరొక సమస్య పొడి దగ్గు, డ్రై కాఫ్. సాధారణంగా ఈ డ్రై కాఫ్ అనేది ఎలర్జీ వల్ల వస్తూ ఉంటుంది. ఈ ఎలర్జిక్ కాఫ్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ఆయుర్వేదంలో ఈ ఎలర్జిక్ కాఫ్ని శుష్క కాశ అంటారు. దీనికి సితోపలా చూర్ణం అనేది బాగా పనిచేస్తుంది. సిత అంటే పటిక బెల్లం. పటిక బెల్లం ప్రధాన పదార్థం కింద తయారయ్యేటటువంటి ఔషధం ఇది. దీని ఒక 1/2 చెంచాడు కాస్త తేనె అలాగే కాస్త నెయ్యి 2 కలుపుకొని నాకాలి. దీంతో మంచి రిలీఫ్ వస్తుంది పొడి దగ్గులో. ఇక మరొక సమస్య స్మోకర్స్ కాఫ్. యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అంటే మీరు తాగకపోయినా పక్కనుండే వాళ్ళు తాగినా కానీ మీకు ఈ దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా స్మోక్ చేసే వాళ్ళకి వస్తుంది. ఇలా స్మోకర్స్ కాఫ్ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. ఉచ్చింతాకులు, దీన్ని మెత్తగా పొడి చేసి ఆ పొడిని నీటికి కలిపి తాగాలి. అంటే 6 చెంచాడు పొడిని ఒక 1/2 గ్లాస్ నీళ్ళకి కలిపి తాగాలి. దీంతో పొగ తాగటం వల్ల వచ్చేటువంటి దగ్గు తగ్గుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య ఉబ్బసం, ఆస్మా. ఈ ఆస్మాతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సితోపలాది
లేకపోతే తాడిసాది, ఈ 2 చూర్ణాలలో ఏదైనా మీరు వాడుకోవచ్చు. దీనికి ఒక టీ స్పూన్ సీతోపలాది కానీ తాడిసాది చూర్ణం కానీ తీసుకొని ఒక దాదాపుగా అర టీ స్పూన్ సింధూరాన్ని కలపాలి. దీన్ని తేనెతో సేవిస్తూ ఉంటే ఉబ్బసం తగ్గుతుంది. ఇక మరొక సమస్య, ముఖ్యమైన సమస్య ఉబ్బసమే. అంటే ఈ ఉబ్బసం సాధారణంగా ఇన్హలేషన్తో కాకుండా ఎగ్జాలేషన్తో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే శ్వాస వదిలేటప్పుడు పిల్లికోతలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు శ్వాస కుఠారం, దీన్ని కనకాసం అనే ముందు అనుపానంగా వాడాలి. శ్వాస కుఠార రసం అనేది మాత్రల రూపంలో దొరుకుతుంది. కనకాసం ఏమో సిరప్లాగా దొరుకుతుంది. ఒక మాత్రని దాదాపు 15 మిల్లీలీటర్ల కనకాసవాన్ని తీసుకొని దానికి సమానంగా నీళ్లు కలిపి వాడాలి. అప్పుడు ఉబ్బసం తగ్గుతుంది. ఇక గొంతులో గరగర, ఇది మరొక ముఖ్యమైన సమస్య. ఈ గొంతులో గరగరని తగ్గించుకోవడం చాలా అవసరం. దీనికి ఉసిరిక వరగు, దీన్ని మెత్తగా పొడి చేసి తేనెతో సేవిస్తూ ఉంటే స్వరం మధురంగా వస్తుంది. అంటే కొంతమందికి ఈ స్వర శబ్దం బాగుండదు. అలాంటప్పుడు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఉసిరి కాయ ఉంటుంది కదా, దాని వరుగు తీసుకోవాలి. దీన్ని ఎండబెట్టి పొడి చేసేసుకొని తేనెతో తీసుకుంటూ ఉండాలి. ఇక గొంతు బొంగురు, ఇది మరొక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా కొంతమంది గొంతు కర్ణ కఠోరంగా ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? శొంఠి, పిప్పళ్ళు, వస, వీటి చూర్ణాలని నిల్వ చేసుకోవాలి. విడివిడిగా అన్నిటిని పొడి చేసి ఒక డబ్బాలో కలిపి పెట్టుకొని దీన్ని ఒక అర టీ స్పూను తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఉంటే స్వరభేదం తగ్గుతుంది. అంటే గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక పాండు రోగం, అంటే ఈ తెల్ల కామెర్లు అలాగే కామెర్లు, ఇది కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కరక్కాయ చూర్ణానికి లోహ భస్మం కలపాలి. కరక్కాయ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకున్నాను అనుకోండి, లోహ భస్మం 50 గ్రాములు. కరక్కాయ చూర్ణం 15 గ్రాములు తీసుకున్నాను అనుకోండి, లోహ భస్మం 15 గ్రాములు. ఇలా కలిపి పెట్టుకొని దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా దీన్ని నీళ్ళ కలిపి కానీ తేనెతో కలిపి కానీ తీసుకుంటూ ఉంటే పాండు రోగం, కామెర్లు ఇలాంటివి తగ్గుతాయి. ఇక ఈ కామెర్లలోనే మరొక చక్కని ఔషధాన్ని తెలుసుకుందాం. నేల ఉసిరిక, దీన్ని ఈ మొక్క చిన్న మొక్క నేలబారుగా పెరుగుతుంది. దీన్ని తెచ్చి కచ్చాపచ్చాగా దంచి రసం తీయాలి. దీన్ని ఒక 5 మిల్లీలీటర్ అంటే ఒక చెంచా నుంచి 10 మిల్లీలీటర్ అంటే 2 చెంచాల వరకు తేనెతో కలిపి కానీ నేరుగా కానీ తీసుకోవాలి. దీంతో ఈ కామెర్ల వ్యాధి తగ్గుతుంది. ఇక పాండు వ్యాధి మరొక ముఖ్యమైన సమస్య. పాండు వ్యాధిని ఎనీమియా అంటాం. దీన్ని కొన్ని ప్రాంతాలలో తెల్ల కామెర్లు అంటూ ఉంటారు. ఎందుకంటే తెల్లగా శరీరం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎనీమియాలో. ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసుకుందాం. మండూర భస్మం, ఇది మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. దీన్ని ఒక గ్రాము నుంచి 2 గ్రాముల వరకు తేనెతో తీసుకుంటూ ఉంటే క్రమంగా ఇది రక్తహీనతను సరిదిద్ది రక్త వృద్ధికి దోహదపడుతుంది. ఇక ముక్కు నుంచి రక్తం కారటం మరొక ముఖ్యమైనటువంటి సమస్య. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, నోస్ ప్లక్కింగ్ వల్ల జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్లలో రక్తపోటు ఇలాంటి వాటి వల్ల జరుగుతూ ఉంటుంది. ఇలా ముక్కు నుంచి రక్తం కారటం అనేది మెడికల్ ఎమర్జెన్సీ. దీన్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. మేడి పండ్లు, మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకున్నామే మేడి పండ్ల చూర్ణం, మేడి పండ్లు చూడు మేలిమై ఉండు అని. ఈ మేడి పళ్ళని తెచ్చుకోవాలి, ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని తేనెతో కానీ బెల్లంతో కానీ కలిపి తీసుకుంటూ ఉండాలి. ఒక 3 గ్రాముల పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ముక్కు నుంచి రక్తం కారటం అనే సమస్య తగ్గుతుంది. ఇక శరీరంలో వాపు, ఎడిమా, ఇది మరొక సమస్య. ఇలాగ వాపు ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసుకుందాం. నేలవేము, శొంఠి, పునర్నవ, ఇవి అవసరం మీకు. నేలవేము చాలా చేదుగా ఉంటుంది, శొంఠి మీకు తెలిసిందే. ఈ రెండింటిని పొడి చేసుకుని పెట్టుకోండి. దీన్ని పునర్నవ కషాయం అంటే గలిజేరు కషాయంతో తీసుకోవాలి. అంటే గలిజేరుని నేలకు వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయానికి ఈ రెండింటి మిశ్రమం అంటే నేలవేము శొంఠిల మిశ్రమం కలిపి తీసుకుంటూ ఉండాలి. ఎడిమా తగ్గుతుంది. ఇక గుండె నొప్పి, హార్ట్ పెయిన్, ఇది చాలా మందిని భయపెట్టే సమస్య. దీనికి ఏం చేయాలో చూద్దాం. తెల్ల మద్ది, ఏరు మద్ది,
దీన్ని సంస్కృతంలో అర్జున అంటారు. చాలా అద్భుతమైన ఔషధం ఇది. ఈ తెల్లముద్ద అనేది పెద్ద చెట్టు. దీన్ని పట్టం తెచ్చుకొని పొడి చేసి పెట్టుకోవాలి. దీన్ని ఒక 3 గ్రాములు ఒక అరకప్పు వెన్న లేని పాలకు కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ గుండె నొప్పి తగ్గుతుంది. ఇక ఇలాంటిదే గుండెపోటు, యాంజైనా. ఈ గుండెపోటు కూడా ఒక్కోసారి అంటే ఇది యాంజైనా ఉండి ముందు హార్ట్ పెయిన్ ఉండి ఆ తర్వాత గుండెపోటుకు దారితీస్తూ ఉంటుంది. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. దీనికి నివారణగా ఏం చేయాలో చూద్దాం. చంద్రప్రభావటి, దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ ప్రెషర్ తగ్గుతుంది, శరీరంలో గుండెపోటు రాకుండా కాపాడుతుంది ఇది. ఇక మధుమేహం, డయాబెటీస్, ఇది అతి సాధారణ సమస్య. క్రమంగా మన దేశంలో ఈ మధుమేహం కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి ఏం చేయాలో చూద్దాం. పొడపత్రి, నేరేడు గింజల పొడి, మెందులు, వీటిని విడివిడిగా కానీ అన్నిటినీ కలిపి కానీ నిల్వ చేసుకోవాలి. వీటిలో మీకు అనువైన దాన్ని కానీ అన్నిటినీ కలిపిన చూర్ణాన్ని కానీ ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా 1/2 టీ స్పూన్ నుంచి అవసరాన్ని బట్టి టీ స్పూన్ వరకు మజ్జిగకి కలిపి కానీ లేకపోతే నీళ్ళకి కలిపి కానీ భోజనానికి ముందు తీసుకుంటుంటే డయాబెటీస్ అంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇక ఈ మధుమేహానికే మరొక మంచి ఔషధం తెలుసుకుందాం. వసంత కుసుమాకరం, ఇది డయాబెటిక్ కాంప్లికేషన్స్ లో బాగా పనిచేస్తుంది. దీన్ని వాడుకుంటూ ఉంటే షుగర్ వ్యాధిలో ఉపయోగపడుతుంది. ఇక మూత్ర మార్గంలో రాళ్లు తయారవటం, ఇది చాలా పెద్ద సమస్య. కిడ్నీ స్టోన్స్, సాధారణంగా ఈ మూత్రంలో ఉండేటటువంటి లవణాలు ఘనీభవించడం వల్ల ఇది సమస్య వస్తూ ఉంటుంది. ఒకసారి మూత్రంలో రక్తం పడుతుంది, అలాగే కిడ్నీ ఉండే ప్రాంతంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. దీనికి ఏం చేయాలో చూద్దాం. కొండపిండి చెట్టు, దీన్ని సమూలంగా తెచ్చుకొని నీడలో ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి ఒక 1/2 చెంచాడు పొడిని ఒక 1/2 గ్లాసు నీళ్ళకి 1/4 గ్లాసు అయ్యేంత వరకు దాన్ని కషాయంగా తాగాలి. మూత్రంలో రాళ్లు తగ్గుతాయి, కరిగి పడిపోతాయి. రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇక ఈ మూత్ర మార్గంలో రాళ్ళకి మరొక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. చంద్రప్రభావటి, దీన్ని రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మూత్ర మార్గంలో రాళ్లు, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇక రక్తమొలలు చాలా పెద్ద సమస్య. బ్లీడింగ్ పైల్స్, ఇది వంశానుగతంగా వస్తూ ఉంటుంది. లేకపోతే అదే పనిగా కూర్చొని పనిచేసే వాళ్ళు వస్తుంది, డ్రైవర్లు ఇలాంటి వాళ్ళకి వస్తుంది, నిలబడి పనిచేసే కానిస్టేబుల్స్, రోడ్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఇలాంటి వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. రక్తమొలలు మీ సమస్య అయితే ఏం చేయాలి? కుటజారిష్టం, అలాగే ద్రాక్షారిష్టం, ఈ 2 మందులు బాగా పనిచేస్తాయి. ఆయుర్వేద మందు షాప్లో దొరుకుతాయి. తెచ్చుకొని కాంబినేషన్లో తీసుకోవాలి. 15 ml కుటజారిష్టం, 15 మిల్లీలీటర్లు ద్రాక్షారిష్టం కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇక సోభి మచ్చలు, శరీరపు శోభను దెబ్బతీసే సమస్య ఇది. ఈ సోభి మచ్చలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ముల్లంగి గింజలు, దీన్ని తెచ్చుకొని ఇది మీకు ఆయుర్వేద మూలిక షాప్లో దొరుకుతాయి. మజ్జిగకి కలపాలి. మజ్జిగ చిలకరిస్తూ కలిపి నూరి ఈ సోభి మచ్చల మీద రాసుకుంటూ ఉండాలి. సోభి మచ్చలు తగ్గుతాయి. ఇక తామర గజ్జి మరొక ముఖ్యమైనటువంటి సమస్య. అంటే తామరాకులాగా ఈ స్కిన్ డిసీజ్ వ్యాపిస్తూ ఉంటుంది. గజ్జి ఏమో ఈ వెబ్స్లో ఈ వేళ్ల మధ్యలో తయారవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు రేల చెట్టు ఇగుళ్ళు, వీటిని ఈ గంజి ఉంటుంది కదా, బియ్యం గంజి, దీనికి కలిపి నూరి పేస్టా చేసి పైకి రాయాలి. తామర, గజ్జి ఇలాంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి దీంతో. ఇక ఈ గజ్జి తామలకి ఇతర చర్మ వ్యాధులకి మరొక చక్కని ఔషధం గంధక రసాయనం. దీన్ని ఖదిరారిష్ట అనే మందు అనుపానంగా వాడాలి. గంధక రసాయనం అనేది టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది. దీన్ని 1 నుంచి 2 మాత్రలని ఖదిరారిష్టంతో వాడితే గజ్జి, తామర ఇలాంటి అనేక చర్మ వ్యాధులు దీంతో తగ్గుతాయి. ఇక దద్దుర్లు, అట్టిచర్య, ఇది మరొక సమస్య. ఇలాంటప్పుడు పసుపుని కాస్త నీళ్ళ కలపాలి. ఈ నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా తాగుతూ ఉంటే దద్దులు తగ్గుతాయి. ఇక పాదాల దురదలు మరొక సమస్య. బాగా అనీజీగా ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు తేనె, వెన్న ఈ రెండింటిని కలిపి
కడుపు లోపలికి సేవించాలి. 5 గ్రాముల తేనె, 5 గ్రాముల వెన్న. దీంతో ఈ పాదాల్లో వచ్చిన దురద తగ్గుతుంది. ఇక ఈ పాదాల్లో దురదకే మరొక ఔషధం సుదర్శన చూర్ణం. దీన్ని ఒక 1/2 చెంచాడు మోతాదుగా నీళ్ళ కలిపి లోపలికి తాగుతూ ఉంటే పాదాల్లో దురద తగ్గుతుంది. ఇక అధిక బరువు అతి ముఖ్యమైన సమస్య, ఒబేసిటీ. దీనివల్ల అనేక ఇక్కట్లు, గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ల వరకు. కాబట్టి ఈ అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి? చెవ్యాధి చూర్ణం అనేది మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని వేడి నీళ్ళ కలిపి తాగాలి. ఒక 3 గ్రాముల చూర్ణాన్ని ఒక 1/2 కప్పు నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తుంటే క్రమంగా అధిక బరువు తగ్గుతుంది. దీంతో పాటు వ్యాయామం తప్పనిసరి. ఇక ఈ స్థూలకాయానికే మరొక చక్కని ఔషధం త్రిఫలాలు, త్రికట్టులు, సైంధవలవణం. వీటి కలిపి నిల్వ చేసుకోవాలి. ఒక 6 నెలలు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే ఈ ఒబేసిటీ తగ్గుతుంది. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. త్రికట్టు అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. సైంధవలవణం అంటే రాక్ సాల్ట్. అన్నిటిని ఈక్వల్ ప్రపోర్షన్స్ తీసుకోవాలి. త్రిఫలాలు దీని చూర్ణం ఒక 5 గ్రాములు అనుకోండి, త్రికట్టు 5 గ్రాములు, సైంధవలవణం 5 గ్రాములు. త్రిఫలాలు 10 గ్రాములు అనుకోండి, త్రికట్టులు 10, సైంధవలవణం 10. ఇలాగా ఒక చూర్ణాన్ని తయారు చేసుకొని దాన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా నీళ్ళకి కలిపి తీసుకోవాలి. ఇక శరీరంలో మంట, ఇది ఒక పెద్ద సమస్య. ఇలాంటప్పుడు తిప్పసత్తు, గుడుచి సత్వం అంటాం. ఇది మందుల షాపులో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని పంచదారతో కలిపి తీసుకుంటూ ఉండాలి. శరీరంలో మంట తగ్గుతుంది. ఇక ఈ శరీరంలో మంటలకే మరొక చక్కని ఔషధం వాత చింతామణి. దీన్ని వైద్య సలహాతో వాడుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అంటే ఎన్ని మందులు వాడినా తగ్గిన సందర్భాల్లో దీన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇక మోకాళ్ళ నొప్పి అతి ముఖ్యమైన సమస్య. అధిక బరువు వల్ల కానీ, వంశపారపర్యత వల్ల కానీ, ఏజ్ వల్ల కానీ ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో తిప్పతీగ, దీన్ని త్రిఫలా కషాయంతో తీసుకుంటూ ఉండాలి. కాస్త గుగ్గిలం కలపాలి. దీన్ని రెగ్యులర్గా సేవిస్తూ ఉంటే ఈ మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. ఇక ఈ మోకాళ్ళ నొప్పికే మరొక చక్కని ఔషధం యోగరాజు గుగ్గులు. దీన్ని మహారాష్ట్రాదిక్వాదం అనే ఔషధం అనుపానంతో తీసుకోవాలి. యోగరాజు గుగ్గులు అనేది పిల్స్ లాగా ఉంటాయి. 1 నుంచి 2 పిల్స్ని మహారాష్ట్రాదిక్వాదాన్ని ఒక 15 మిల్లీలీటర్ తీసుకొని సమానంగా నీళ్లు కలిపి ఈ లిక్విడ్తో తీసుకోవాలి. అలాగే పైకి నారాయణ తైలాన్ని వాడుతూ ఉండాలి అభ్యంగనం కోసం. దీంతో ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇక కీలవాతం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఇలాంటప్పుడు సింహనాథ గుగ్గులు అనే ఔషధం బాగా పనిచేస్తుంది. దీన్ని తగిన అనుపానంతో తీసుకుంటూ ఉంటే కీలవాతం సమస్య తగ్గుతుంది. ఇది మాత్రల రూపంలో దొరుకుతుంది. ఇక కీళ్ళు అరగటం అనేది అతి ప్రధాన సమస్య, డీజనరేషన్. ఈ జాయింట్స్ డీజనరేట్ అయినప్పుడు లాక్షాది గుగ్గులు అనే దాన్ని వాడాల్సి ఉంటుంది. మంచి ఫలితం ఇస్తుంది దీంతో. ఇక తొడలు కొంతమంది పట్టుకుపోతూ ఉంటాయి. ఆయుర్వేదంలో ఊరు స్తంభం అంటారు. ఇలా తొడలు పట్టుకుపోతున్నప్పుడు సరస్వతి ఆకు, అశ్వగంధ చూర్ణం, ఈ సరస్వతి ఆకు చూర్ణాన్ని, అశ్వగంధ చూర్ణాన్ని కలిపి నిల్వ చేసుకొని ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఒక 2 గ్రాములు నుంచి 3 గ్రాముల పొడిని కాంబినేషన్ని తగినంత తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ ఊరు స్తంభం వ్యాధి తగ్గుతుంది. ఇక తలనొప్పి మరొక సమస్య. హెడేక్ ఈజ్ ఎ హెడేక్ టు ది డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. అనేక కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు శిరస్సురాది వజ్రరస్ అనేది చక్కని ఆప్షన్. దీన్ని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇక ఈ చిరకాలం నుంచి కొంతమందికి జలుబు బాధిస్తూ ఉంటుంది, కోల్డ్. ఇలాంటప్పుడు మిరియాల పొడి, దీన్ని బెల్లాన్ని కలిపి పెరుగుతో తీసుకోవాలి. మిరియాల పొడి ఒక 5 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, బెల్లం 5 గ్రాములు. దీన్ని ఒక రోజు డోస్ ఇది 2గా డివైడ్ చేసి తగినంత పెరుగుతో కలిపి దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఇలాగ ఒక 40 రోజులు తీసుకుంటే చాలా కాలం నుంచి వేధించేటటువంటి జలుబు తగ్గుతుంది. ఇక ఈ జలుబుకే మరొక చక్కని ఔషధం వ్యోషాది వైటి, మంచి ఔషధం. దీన్ని పిల్లలకు కూడా ఇవ్వచ్చు. దీని ఒక మాత్ర గోరువెచ్చని నీళ్ళతోటి ఇస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఎలాంటి హాని చేయదు. ఇది మామూలుగా శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ కాంబినేషన్తో తయారవుతుంది. ఇక ఈ చెవిపోటు,
ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా వస్తుంది. అర్ధరాత్రి వచ్చి విపరీతమైన పోటు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు పండినటువంటి జిల్లేడాకులు దీన్ని వేడి చేసి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని చెవిలో పోస్తే ఈ చెవి పోటు తగ్గుతుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి చెవి పోటులో ఇది బాగా పనిచేస్తుంది. ఇక వినికిడి తగ్గటం అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ప్రెస్బైక్యూసిస్ అంటారు. అంటే ఓల్డేజ్ వల్ల తగ్గుతుంది. ఒకసారి పెద్ద పెద్ద శబ్దాలు ఈ ఇయర్ ఫోన్స్తో వినటం వల్ల ఈ సమస్య తగ్గుతూ ఈ వినికిడి తగ్గుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అపామార్గ తైలం దీన్ని చెవిలో వేస్తే వినికిడి పెరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమస్య మొటిమలు, యాక్నే. యంగ్స్టర్స్నే కాదు, ఒక్కోసారి మధ్య వయస్కులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు జాజికాయ, చందనం, మిరియాలు వీటిని సమాన భాగాలు తీసుకొని మెత్తగా పొడి చేసి కాస్త నీళ్లు చిలకరిస్తూ పేస్ట్లా చేసి ఇప్పుడు దీన్ని ఈ మొటిమల మీద పూస్తే మొటిమలు నిశ్చయంగా తగ్గుతాయి. ఇక ముఖం మీద మచ్చలు మరొక సమస్య. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మెలస్మా, మంగు మచ్చలు ఇలాగ అనేకం. ఇలాంటి సందర్భాలలో ఈ జాజికాయని సాందాయి మీద నీటి తరగదీయండి. ముఖానికి పూసుకోండి ఈ పేస్ట్ని. దీంతో ఈ ముఖం మీద వచ్చేటువంటి నల్లని మచ్చలు తగ్గుతాయి. ఇక ప్రదర వ్యాధులు అంటే కొంతమందికి వైట్ డిశ్చార్జీ, కొంతమందికి ఈ రెడ్ డిశ్చార్జీ ఇలాంటివి అవుతూ ఉంటాయి మహిళలకి. ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రదర వ్యాధులకి పుష్యానికి చూర్ణం బాగా పనిచేస్తుంది. దీన్ని ఒక 3 గ్రాముల మోతాదుగా అశోకారిష్టం అనేటటువంటి లిక్విడ్తో తీసుకోవాలి. అశోకారిష్టం 15 ml 15 ml నీళ్లు కలిపి దీనికి ఈ పుష్యానికి చూర్ణాన్ని ఒక 3 గ్రాములు కలిపి తాగాలి. ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ మహిళల్లో మరొక సమస్య రక్త ప్రదరం. అంటే విపరీతంగా ఈ ఋతురక్తం పోతూ ఉంటుంది. నెల మధ్యలో కూడా ఈ రక్త ప్రదరం కనిపిస్తూ ఉంటుంది. మెట్రోరేజియా, మెనరేజియా ఇలాంటివి. ఇలాంటప్పుడు కొడిసిపాల గింజలు దీని పొడిని నీళ్ళకి కలిపి తీసుకోవాలి. 3 గ్రాముల కొడిసిపాల గింజల్ని ఒక అరకప్పు నీళ్ళకి కలిపి ఆ నీళ్ళు తాగేయాలి. ఇలా 2 పూట్ల చేస్తూ ఉంటే ఈ రక్త ప్రదరం అంటే ఈ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. ఇక మరొక సమస్య ప్రసవానంతరం పొట్ట పెరగటం. ఇలాంటి సందర్భాల్లో మోడి చూర్ణం అంటే పిప్పళ వేరు చూర్ణాన్ని ఉదయం పూట మజ్జిగతో తీసుకుంటూ ఉండాలి. ఈ ప్రసవానంతరం వచ్చినటువంటి పొట్ట తగ్గుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య తల్లిపాలు తగ్గటం. ఈ బ్రెస్ట్ మిల్క్ని తిరిగి ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేలగుమ్మడి లేదా శతావరి ఈ రెండిట్లో దేన్నైనా పిప్పల చూర్ణాన్ని కలపాలి. ఈ కాంబినేషన్ని పాలకు కలిపి తీసుకుంటూ ఉండాలి. తల్లిపాలు దీంతో వృద్ధి అవుతాయి. నేలగుమ్మడిని కానీ శతావరిని కానీ 3 గ్రాములు, పిప్పల చూర్ణాన్ని ఒక 3 గ్రాములు కలపాలి. దీన్ని 2గా విభజించి ఉదయం సాయంత్రం మిల్క్ కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో తల్లిపాలు పెరుగుతాయి. ఇక రక్తహీనత, ఎనీమియా మరొక సమస్య. ఇలాంటప్పుడు పునర్నవాది మండోర్ అనేది బాగా పనిచేస్తుంది. దీన్ని మాత్రల రూపంలో దొరుకుతుంది. ఉదయం 2 మాత్రలు, రాత్రికి 2 మాత్రలు వాడుతూ ఉంటే ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక ధాతు శైథిల్యం ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు నీరుగొబ్బి, పల్లేరు, శతావరి, నేలగుమ్మడి అలాగే అశ్వగంధ ఈ అన్నిటినీ కలిపి నిల్వ చేసుకొని దీన్ని పాలు పంచదారతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ధాతు పుష్టి కలుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య ఎయిడ్స్ వ్యాధి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అశ్వగంధని వాడితే మంచిది. ఎందుకంటే దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ ఎయిడ్స్ వ్యాధిలో పిప్పలు కూడా బాగా పనిచేస్తాయి. దీన్ని మెత్తగా పొడి చేసుకొని నిల్వ చేసుకొని 1 నుంచి 2 గ్రాములు మోతాదుగా వాడుకుంటూ ఉండొచ్చు తేనెతో. అలాగే ఈ ఎయిడ్స్ వ్యాధిలో నేలవేం, వెంపలి వీటికి ఎయిడ్స్ కారక జీవుల్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి ఉన్నట్టుగా పరిశీలనలో తేలింది. కాబట్టి వీటిని కూడా వాడుకోవచ్చు. ఇక ఈ ఎయిడ్స్ వ్యాధిలో మహాలక్ష్మి విలాసరసం, సిద్ధమకర ధ్వజం ఇలాంటి మందులు వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. CD4 కౌంట్స్ ఇవన్నీ కూడా చాలా వీటిలో మంచి తేడా వస్తుంది. ఇలాగా అనేక సమస్యల్ని చిన్న చిన్న తేలికైనటువంటి ఔషధాలతో అలాగే గృహ చికిత్సలతో తగ్గించుకోవచ్చు. అయితే సమస్య తీవ్రతరం అయ్యి ఎక్కువ కాలం నుంచి బాధిస్తుంటే మాత్రం మీ నాడిని బట్టి, మీ వ్యక్తిగత తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాన్ని మళ్ళీ తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది.
కాబట్టి ఏదైనా ఒక సమస్య ఎక్కువ కాలం నుంచి బాధిస్తూ ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం మెడికల్ రికార్డ్స్తో వచ్చి కలవాల్సి ఉంటుంది. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.